మంగళవారం చౌటుప్పల్ మండల సిఐటియు జనరల్ బాడీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో మాండ్ర శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు. మంగళవారం చౌటుప్పల్ మండలం సిఐటియు జనరల్ బాడీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో మాండ్ర శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 106(1)(2) ద్వారా కోడ్ ప్రమాదం జరిగి ఆ సమయంలో రక్షణ కోసం స్పాట్లో డ్రైవర్ వెళ్లిపోతే హిట్ అండ్ రన్ కింద 7 లక్షల వరకు జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ చట్టం తెచ్చారని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ చట్టం అమల్లోకి వస్తే డ్రైవర్లు ఎవరూ పని చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి స్వాగతిస్తున్నాము. కానీ ఈ నిర్ణయం వల్ల గతంలో ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయిందని, ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారిందని, బస్సు ఉచిత ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 25న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, సిఐటియు మండల కన్వీనర్ నందీశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, మండల నాయకులు మాండ్ర శ్రీను, జొన్నకంటి దేవయ్య, పాపయ్య, శ్రీనివాస్ రెడ్డి, కలకుంట్ల శివకుమార్, నెల్లికంటి నరసింహ, యాదయ్య, చొప్పరి శ్రీను, ఎండి అలీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.